అక్షరాలు మనందరికీ తెలుసు కదా, ఎన్ని? 50 అక్షరాలే. 50 అక్షరాలు శివుడు డమరకం నుంచి మారుమురుగు వచ్చేట. విన్నారా? దీని మహేశ్వర సూత్రాలు అంటే ఐవున్నరులు కేంగయోచ్చైవరట్లని యమగణనం జభై గడదశ్ జబగడదశ్ కపచరత చరతవు కపై శశసర హల్లని 14 సూత్రాలు. ఈ 14 సూత్రాల్లోనే అక్షరాలు ఉన్నాయి. ఏవో అక్షరాలు కావు, ప్రతి అక్షరంలో ఒక శక్తి ఉంది. అక్షర క్రమం ఉందే, ఈ అక్షర క్రమం ఒక్కసారి ఆలోచిస్తే యూనివర్సల్ ఫార్మేషన్ అంతా ఇందులో ఉందండి. అది ఆశ్చర్యకరమైన ఒక రహస్య స్వరూపం. అందుకే ఇది ఈశ్వర సంకల్పం మాత్రం చేతనే వచ్చే అక్షరములు చెప్పడానికే శివుడు డమరకం నుంచి వచ్చాయన్నారు ఇక్కడ. అంటే ఈ 14 సూత్రాల్లో విశ్వవిజ్ఞాన రహస్యం ఏదో ఉంది. ఆ రహస్యాన్ని నందికేశ్వరుడు కారికల రూపంలో రాశాడు. ఏమేమి ఉన్నాయో దానికి ఉపమన్యు మహర్షి భాష్యం రాశాడు. ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి అక్షరాల వెనకాల కూడా. అందుకని ఆల్ఫాబెట్ దిద్దుకోవడం కాదు, అక్షరాలు అంటూ దిద్దడం వల్ల ఒక ఎక్సర్సైజ్ అవుతుంది లోపల. అది ప్రాణాయామం అంత శక్తివంతమైనది అక్షరాలు అంటూ ఉంటాయి. అందుకే మాతృకా వర్ణ రూపిణి అంటాం. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలన్నీ అమ్మవారి రూపాలుగా మనం చెప్తున్నాం. ఏ అక్షరంలో ఏ దేవత ఉంది, ఏ శక్తి ఉంది, అది నీ శరీరంలో యోగ కేంద్రాన్ని స్పందింపజేస్తుంది. ఇది చూస్తూ ఉంటే ఒకసారి అక్షరాల గురించి ఉపన్యాసిస్తే బాగుండు అనిపించిందండి. వెంటనే గురువుల దయతో అటు 14 మహేశ్వర సూత్రాలు, నందికేశ్వరుడి కారికలు, ఇటువైపు ఉపమన్యు మహర్షి భాష్యం, మరువైపు శ్రీ విద్యా శాస్త్రంలో ఉన్నటువంటి మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతున్న అక్షర విజ్ఞానం, వీటన్నిటికి తోడు ఇంకా ఆగమ శాస్త్రాల్లో అక్షరాల గురించి ఎన్ని చెప్పారో ఇవన్నీ కలబోసి నేటి కాలానికి అన్వయిస్తూ కొన్ని రోజులు ప్రవచనం చేసే అవకాశం లభించింది. దాన్ని అక్షరాల్లో రహస్యాలు అని చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా యువత చాలా స్పందించారండి. ఇది ఆనందించదగ్గ అంశం. ఈ నేటి యువతరం తెలుసుకోవాలి. లేదా అమ్మరమ్మందే అమ్మకు తోడుగా వచ్చాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదనే పిల్లలు కాదు కావాల్సినది. ఇక్కడ నేర్చుకోవాలి పిల్లలు. ప్రతి పురాణం కూడా పిల్లలకి పాఠాలు, ఎడ్యుకేషన్ ఇది. అందుకే దీనంతటిని ప్రవచనాన్నంతటినీ 14 సూత్రాలు, అక్షరాలు, వాటిలో ఉన్న మర్మాలు ఎలా ఉంటాయో చెప్తూ చెప్పిన ప్రవచనాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. అది ఇవాళ ప్రింట్ అయ్యి మొదటి ఎడిషన్ శారదా పరమేశ్వరి సంస్థానం వద్దకు వచ్చింది. దాన్ని ఇవాళ ఆవిష్కరిస్తూ ఉన్నాం. అక్షరాలు రహస్యాలు ఈ పుస్తకం పేరు.